ఫ్రెండ్స్, నేను కళ. రీసెంట్గా మేము లోనావాలా హిల్ స్టేషన్కి ట్రిప్కి వెళ్ళాము. అయితే రిటర్న్లో మేము లోనావాలా నుంచి హైదరాబాద్ రాకుండా లోనావాలా నుంచి ముంబై డెక్కన్ క్వీన్ ట్రైన్లో విస్టాడోమ్ కోచ్లో జర్నీ చేసాం. నా విస్టాడోమ్ జర్నీ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ స్పెషల్ వీడియో. న్యాచురల్గా విస్టాడోమ్ కోచ్ ట్రైన్ చివర ఉంటుంది. కోచ్లో స్టార్టింగ్లోనే మన లగేజ్ పెట్టుకోవడానికి స్పెషల్ ర్యాక్స్ ఉంటాయి. విస్టాడోమ్ స్పెషల్ అన్ని వైపులా గ్లాసెస్ తోటి బయట వ్యూ చూడడానికి వీలుగా ఉంటుంది. లోనావాలా అంతా ఘాట్ ఏరియా కాబట్టి ఈ టనెల్స్లో జర్నీ చాలా బాగుంటుంది. ట్రైన్ లోపల ఇలా ఉంటుంది చూడండి. ట్రైన్ లోపల చూసారు కదా, ఇలా ఉంటుంది. అలాగే మనం స్నాక్స్ తినడానికి చైర్ పక్కనే ఒక ట్రే ఉంటుంది. మన పని అయిపోయిన తర్వాత తిరిగి హ్యాండిల్లో పెట్టేసి క్యాప్ పెట్టేయడం. బాగుంది కదా. ఇది లాస్ట్లో ఉంటుంది వ్యూ పాయింట్. స్పెషల్గా వ్యూ పాయింట్ గ్లాస్ వ్యూ పాయింట్ అనమాట. దాంట్లో చూస్తుంటే మనకు అన్నీ క్లియర్గా కొండలు, లోయలు, పాల సముద్రం పక్కనుందా అన్నట్లుగా అనిపించే ఆ మేఘాలు. సొరంగంలోంచి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పట్టాల మీద జర్నీ చాలా బాగుంటుంది. అందరూ వీడియోస్ అవన్నీ కూడా తీసుకుంటూ బిజీగా ఉంటారు. పక్కన చూడండి, చేతికి అందుబాటులో ఉన్నట్లుగా ఉంటాయి మేఘాలు. బ్రౌన్ పట్టాలు, రైలు పట్టాలు, గ్రీన్ కలర్లో ఉన్న ఆకుపచ్చని ఆ చెట్లు, సొరంగం. ఈ జర్నీ అంతా కూడా ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలామంది ఈ వ్యూ చూడడం కోసమే విస్టాడోమ్ జర్నీని ప్రిఫర్ చేస్తారు. నేను పర్సనల్గా చాలా ఎంజాయ్ చేశాను. టనల్స్లో ట్రైన్ జర్నీ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ టనల్ చాలా పెద్ద టనల్. దాదాపు 2 minutes ఈ సొరంగంలో ట్రైన్ జర్నీ సాగింది. చూడండి, మీకు ఆ జర్నీ చూపించడం కోసమే నేను కొంచెం లెందీగానే ఉంచాను ఈ బిట్టు. బయటకు వచ్చేసరికి కొండ చూసారా ఎంత పెద్దగా కనిపిస్తుందో. పక్కనే చేతికి అందుబాటులో ఉన్నట్లుగా ఆ మేఘాలు. ఒక టనల్ నుంచి ఇంకో టనల్కి ప్రయాణం సాగుతూనే ఉంటుంది. లోనావాలా పూణేకి, ముంబైకి మధ్యలో ఉండే ఘాట్ ఏరియా. లోనావాలా నుంచి ముంబైకి 2.5 hours జర్నీ. అందులో దాదాపు 1 గంట లోయలు, సొరంగాల మధ్యనే ప్రయాణం సాగుతుంది. జూలై, ఆగస్టులలో వర్షాల్లోనే వెళ్ళాలి ఈ ఏరియాకి. అప్పుడు వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. ముంబై దగ్గరకు వచ్చేస్తుంది అనడానికి మనుషులు తయారు చేసుకున్న కొండల్లాగా అపార్ట్మెంట్స్, స్కై స్క్రాపర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మొత్తం జర్నీ అంతా కూడా సూపర్బ్ ఎక్స్పీరియన్స్. స్పెషల్గా ఈ విస్టాడోమ్ అయితే ఆసమ్ అనమాట. శివాజీ టెర్మినల్కి వచ్చేసాము. హడావిడిగా జనాలు తిరుగుతూ ఉన్నారు. జర్నీ అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇన్ని స్పెషల్ పిక్స్ పోస్ట్ చేస్తున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇంత మంచి ట్రిప్ని మాకు అందించిన మా హస్బెండ్కి స్పెషల్ థ్యాంక్ యూ చెప్తూ మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.